शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। మన సంప్రదాయ జ్యోతిష్ శాస్త్రంలో ఋషులు ఆయా గ్రహముల యొక్క కారకత్వాలను అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలను ఆధారంగా చేసుకొని రెండు రకాలుగా గ్రహాలను విభజించినారు. ఒకటి శుభగ్రహాలు అని, రెండవది పాపగ్రహాలు అని, లేదా క్రూరగ్రహాలు, సౌమ్యగ్రహాలు అనేటువంటి విభాజన చేసినారు ఋషులు. అయితే క్రూర భాను తమ శని ధ్వజకుజాహ అన్నారు. అంటే క్రూరగ్రహాలు సూర్యుడు, అంగారకుడు, రాహువు, కేతువు, శనీశ్వరుడు. ఈ గ్రహాలు క్రూర స్వభావాన్ని కలిగినటువంటి వాళ్ళు. అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాన్ని ఆధారంగా చేసుకొని ఆ గ్రహాలను క్రూరగ్రహాలు, పాపగ్రహాలుగా విభజించినారు. అదేవిధంగా శుక్రార్య సౌమ్యేందవ, శుక్రుడు, గురువు, బుధుడు, చంద్రుడు ఈ గ్రహాలు సౌమ్య గ్రహాలు. అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలు కూడాను సౌమ్యంగా ఉంటాయి, మనకు శుభప్రదంగా ఉంటాయి. అయితే ఈ క్రూరగ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలు మనకు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి క్రూరగ్రహాల లోపల కూడాను శనీశ్వరుడు ఎక్కువ రోజులు ఉండేటువంటి గ్రహము. 2.5 సంవత్సరాలు ఒక గ్రహంలో ఉంటాడు. అదేవిధంగా 1.5 సంవత్సరాలు రాహువు ఒక రాశి లోపల ఉంటాడు. అంటే శని తర్వాత మనకు రాహువు యొక్క ప్రాధాన్యత అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది ఫలితాలలో. కాబట్టి రాహువు యొక్క సంచారము, రాహు ఏ విధంగా ఏ నక్షత్రాలలో ఏ రాశిలో సంచరిస్తున్నాడు, ఎప్పుడు రాశి మారుతున్నాడు, తదనుగుణంగా 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. రాహువు చాలా విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు. ముఖ్యంగా రాహువు ఎంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను చూపిస్తాడో అంత అనుకూలమైనటువంటి ఫలితాలను కూడాను ఆ జాతకుడికి ఇస్తూ ఉంటాడు. ఆ రాహువు ఉన్నటువంటి ఆ రాశి, ఆ రాశ్యాధిపతి, ఆ రాశిని చూస్తున్నటువంటి గ్రహాలు, ఆ రాహువుతో యుక్తమై ఉన్నటువంటి గ్రహాల యొక్క కారకత్వాలు, సహజ లక్షణాలను బట్టి రాహువు జాతకునికి లక్షణాలు ఇస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఈ సంవత్సరము రాహువు 18 మే 2025 నుండి రాశి మారుతున్నాడు. 18 మే 2025 రోజున మీనరాశిలో నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అన్ని గ్రహాలు కూడాను సవ్యంగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. రాహువు, కేతువులు మట్టుకు అపసవ్య దిశలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. కాబట్టి రాహువు మీనరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇంతవరకు శని, రాహువు కలిసి మీనరాశిలో ఉన్నారు. ఆ శని నుండి రాహువు విడిపోతున్నాడు. ఇప్పుడు రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుంభరాశి శని అధిపతి కలిగినటువంటి రాశి. అంటే కుంభరాశికి శని అధిష్టాన దేవత. అలాంటి రాశిలోకి రాహువు రాహువు ప్రవేశిస్తున్నాడు. కనుక మనకు శాస్త్రం ఏం చెప్తుంది అనంటే, ప్రత్యేకంగా రాశ్యాధిపతులు 7 గ్రహాలకే చెప్పబడి ఉన్నాయి. సింహరాశికి, కర్కాటక రాశికి, ఇలా అన్ని రాశులకు
సూర్యుణ్ణి మొదలుకొని శనీశ్వరుడి వరకే రాస్యాధిపతులు చెప్పబడి ఉన్నాయి. అయితే రాహు కేతువులకు ప్రత్యేకంగా ఈ రాశి అధిష్టాన దేవత రాహు అవుతాడు. ఈ రాశి ఉచ్చస్థానము, నీచస్థానము అనేటువంటి విషయాలు ఇదమిద్దంగా చెప్పలేవు. కానీ రాహువుకు అత్యంత ప్రాధాన్యత కలిగేటువంటి విషయం ఏంటంటే, సూర్య భగవానుడికి ఒకటే రాశి ఉంది ఆధిపత్యం. కానీ రాహు విషయానికి వచ్చినట్టయితే ఏ రాశిలో ఉంటాడో ఆ రాశికి చెందినటువంటి అధిష్టాన దేవత, ఆ రాశిని చూస్తున్నటువంటి గ్రహాలు, ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహాలతో యుక్తమై ఉన్నటువంటి గ్రహాలు, అన్ని గ్రహాల యొక్క ఫలితము ఎఫెక్టు రాహు మనకు ఇస్తూ ఉంటాడు. కాబట్టి అన్ని గ్రహాల కంటే కూడాను మంచి ఫలితాన్ని, అదేవిధంగా చెడు ఫలితాన్ని రాహువు కేతువులు ఎక్కువ మోతాదులో ఇస్తారు. కనుక రాహు కేతువుల యొక్క సంచారము మనకు ఎలా ఉంది అనేటువంటిది చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి విషయము. కన్యా రాశి వారికి రాహు కేతువుల సంచారం మూలకంగా ఈ సంవత్సరము గోచార ఫలితము ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సంవత్సరము రాహువు కేతువులు రాశి మారుతూ ఉన్నారు. రాహువు మీనరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు కన్యా రాశిలో నుండి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. రాహు కేతువులు ఎప్పుడు కూడాను వక్రంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. కనుక 18/5/2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు రాహువు కన్యా రాశి వారికి షష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. కన్యా రాశి వారికి షష్టమ స్థానంలో రాహువు సంచరించడము చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అయితే ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు రాహువు? ఆల్రెడీ కన్యా రాశి వారికి శని సప్తమంలోకి ప్రవేశించాడు. సప్తమ స్థానంలో శని మూలకంగా కొన్ని ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అయితే దాన్ని రెక్టిఫై చేయడానికి రాహువు మీకు మంచి స్థానంలోకి వచ్చాడు, 6వ స్థానంలోకి వచ్చాడు. 6వ స్థానంలోకి రాహువు రావడం మూలకంగా అనారోగ్య సమస్యలన్నీ దూరం అవుతాయి. మీరు చాలా రోజుల నుంచి ఫేస్ చేస్తున్నటువంటి ఆది వ్యాధులు, అంటే మానసికమైనటువంటి ఇబ్బందులు, శారీరకమైనటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడాను రాహువు దూరం చేస్తాడు. 6వ స్థానంలోకి వస్తున్నాడు గనక. అంతేకాకుండా మీకు ఎవరైతే పూర్వము గతం లోపల కీడు తలపెట్టినారో వాళ్ళ మూలకంగా మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళు మనస్సులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి మిషతో కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉంటారు. అవి మీకు ఈ సమయంలో శుభ ఫలితాలను ఇస్తాయి. అంటే శత్రువుల మూలకంగా మీకు మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశము ఈ సందర్భంలో ఈ రాహువు సంచరిస్తున్నటువంటి సమయంలో కలుగుతుంది. అంతేకాకుండా సాహసంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారు. సాహసంగా నిర్ణయాలు, తర్వాత మైండ్ ఉపయోగించి, అంటే ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి విషయాన్ని మొత్తం కూడాను మీరు తెలుసుకొని దాన్ని ప్రారంభిస్తారు. కాబట్టి సక్సెస్ రేటు కూడాను బాగా ఉంటుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. తదనుగుణంగా మీకు సత్ఫలితాలను పొందుతారు. ప్రతి విషయంలోనూ మీరు లోతైన విచక్షణతో ముందుకు వెళతారు. అంటే ఆ విషయం గురించి పూర్తి అవగాహనతో ముందుకు వెళతారు. కనుక మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. పనులలో ఉద్యోగస్తులు ముఖ్యంగా పని లోపల నిమగ్నమై పనులు చేస్తూ ఉంటారు. ఇది చాలా మీకు ఫలితాన్ని, మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి అంశం. ఇక విద్యార్థులకు కూడాను సహాయ సహకారాలు అందుతాయి. ఈ సమయంలో ఉన్నత విద్యకై ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాల మూలకంగా పిల్లల యొక్క చదువు, ఉద్యోగము, వివాహాది శుభకార్యాల విషయం లోపల మీకు మంచి నిర్ణయాలు తీసుకోవడము, జరపడము అనేటువంటిది ఈ సందర్భంగా జరుగుతుంది. అన్ని విషయాల లోపల కూడాను మీకు శుభ ఫలితాలు ఈ 6వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కలుగుతాయి. కాబట్టి 1.5 సంవత్సరాలు కన్యా రాశి వారికి రాహువు శుభప్రదంగా ఉన్నాడు, శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు. దీన్ని సద్వినియోగపరుచుకోండి. ఈ సమయంలో
డిస్ప్యూట్స్లో ఉన్నటువంటివి, గతంలో ఏవైతే మీకు డిస్ప్యూట్స్ ఉన్నాయో, భూముల విషయంలో కానివ్వండి, ఆస్తుల విషయంలో కానివ్వండి, ఇంకా ఏదైనా కూడాను, ఎవరితోనైనా కూడాను మీరు డిస్ప్యూట్స్ను ఎదుర్కొన్నట్టయితే ఈ సమయంలో అవి మీకు పరిష్కరింపబడేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి మీరు దాన్ని కూడాను సద్వినియోగం చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలను పొందుతారు. భూములు, ప్లాట్లు, వాహనాలు కొనేటువంటి అవకాశాలు కూడాను ఉన్నాయి. అయితే ఈ సమయంలోనే కేతువు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. కేతువు ద్వాదశ స్థానంలో అంటే కన్యారాశి నుండి సింహరాశిలోకి ప్రవేశించాడు. అది కన్యారాశి వారికి ద్వాదశ స్థానం అవుతుంది. ద్వాదశ స్థానంలో కేతువు సంచరించడము కొంత ఇబ్బందిని కలిగిస్తాడు. ఇది వ్యయస్థానం, అంటే ఖర్చును మీకు ఫోర్స్డ్గా ఖర్చు పెట్టిస్తాడు. వృధాగా ఖర్చు అవుతూనే ఉంటుంది, ప్రవాహంలాగా వెళ్ళిపోతుంది డబ్బు. కాబట్టి దాన్ని మీరు కొంత కట్టడి చేసుకోవాలి. అంటే వ్యయస్థానంలో కేతు ఉండడం మూలకంగా తరచుగా ఆటంకాలు, మీరు ఎంత పొదుపు చేద్దామనుకున్నా కూడాను కొన్నిసార్లు ఇబ్బందులు, ఖర్చులు అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా ద్వాదశ స్థానంలో కేతువు సంచరిస్తున్నప్పుడు అలసట, ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు, నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని కొంత మీరు పసిగట్టి ఇమీడియట్గానే మీరు వైద్యులను సంప్రదించడము, మెడిసిన్స్ తీసుకోవడం అవసరము. లేనట్టయితే ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ కేతువు ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు నేత్ర రుగ్మతలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ప్రయత్నపూర్వకంగా మీరు పనులు చేసినప్పటికీ కొన్ని ఖర్చులు గోచరిస్తున్నాయి. దీని మూలకంగా ఏమవుతుంది, అధైర్యం అనేటువంటిది చోటు చేసుకుంటుంది. కాబట్టి అధైర్యానికి గురి కాకుండా ఖర్చులు ఉన్నప్పటికీ, ప్రయాణాలలో అపజయము ఉన్నప్పటికీ మీరు రాహువు మూలకంగా ఈ కేతు ప్రభావం తగ్గుతుంది. రాహువు మనకు రాహు కేతుల మధ్యన కొంత ఇచ్చేటువంటి ఫలితాలలో తారతమ్యం ఉంటుంది. రాహు బాగా ఉన్నట్టయితే మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి, అద్భుతమైనటువంటి స్థితిని ఇస్తాడు మీకు. కేతువు ద్వాదశ స్థానంలో ఉన్నాడు కనుక కొంచెం ప్రయాణాలు, ఉద్యోగస్తులు వాళ్లకు అప్పజెప్పినటువంటి పనిపై శ్రద్ధ చూపడము, ఇలాంటి కార్నర్స్ను మీరు చూసుకున్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఓవరాల్గా కన్యారాశి వారికి రాహు కేతువుల మూలకంగా కలిగేటువంటి ఫలితాలు అనుకూలంగానే ఉన్నాయి. ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోండి. రాహువు కేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై పరిహారాలను చేసుకోవాలి. పరిహారాలను చేసుకుంటూనే మన చేతిలో ఉన్నటువంటి కర్తవ్యాలను, అంటే మనము ఏ విధంగా రెక్టిఫై చేసుకోగలము అనేటువంటి విషయం పైన కూడాను మనస్సు నిలపాలి. అంటే రాహువు కొన్ని ప్రతిబంధకమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు, మనస్సును చంచలంగా ఉంచుతాడు. కాబట్టి మనస్సును కట్టడి చేసుకోవడానికి ఒక ధ్యానం లాంటిది, ఒక యోగా ఇలాంటివి చేసుకోవడం మూలకంగా మనము శారీరకంగా కొన్ని పరిహారాలను, వాటిని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక రెండవది భగవంతుడి అనుగ్రహం కొరకై కొన్ని పరిహారాలు. మొట్టమొదలు ఏం చేయాలి, రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు, ప్రతికూలము అనంటే జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, చతుర్థం అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, పంచమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, సప్తమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, నవమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, దశమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వాదశంలో సంచరిస్తున్నప్పుడు, అంటే ప్రతికూలమైనటువంటి స్థానాలే రాహుకు ఎక్కువగా ఉన్నాయి. 3, 6, 11 ఈ 3 స్థానాలే రాహుకు శుభాన్ని కలిగించేటువంటి స్థానాలు. అయితే రాహుకేతువులకు ప్రత్యేకమైనటువంటి స్థితులు ఉన్నాయి. వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో, ఆ రాశ్యాధిపతి యొక్క అనుకూలత ఎలా ఉంది అనేటువంటిది కూడాను మనం లెక్కలోకి తీసుకుంటాం. కాబట్టి ఇన్ని స్థానాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి భయం మనకు లేకుండా మనము ఈ రాహు మూలకంగా ముఖ్యంగా జపం,
రాహువుకు మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటిది అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. జప సంఖ్య ఈ రాహువుకు 18,000 సార్లు శాస్త్రంలో చెప్పబడి ఉంది. 18,000 సార్లు మీరు జపించినట్టయితే రాహు అనుకూలించి రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. అయితే 18 సార్లు మీరు చేయడం అనేటువంటిది ఒక రోజులో అయ్యే వ్యవహారం కాదు కనుక మీరు స్వయంగా చేసుకోవడం చాలా ఉత్తమము. మీరు చేసుకోలేని పక్షంలో వేరే వాళ్లను నియోగించి మీరు చేయించడము మంచిది. ప్రథమంగా మీరు చేసుకోవడమే మంచిది కాబట్టి మీరు ప్రతినిత్యం కూడాను ఒక 18 సార్లు రాహు మూల మంత్రాన్ని జపించండి. తర్వాత మినుములు దానం ఇవ్వండి. మినుములను దానం ఇచ్చినట్టయితే ఈ రాహువు ప్రీతి చెందుతాడు. గోమేధికం ధరించండి. రాహువుకు అధిష్టాన దేవత దుర్గామాత. దుర్గామాతను పూజించండి. దుర్గా దేవాలయానికి వెళ్ళండి. మహాకాళి, మహాసరస్వతి, మహాస్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారిని పూజించండి. దుర్గామాతను పూజించడం మూలకంగా మీకు భయభ్రాంతులు లేకుండా అమ్మవారు మిమ్మల్ని కాపాడుతారు. కాబట్టి రాహు ప్రీత్యర్థమై దుర్గాదేవిని తప్పకుండా పూజించండి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈ విధంగా మీరు రాహు కొరకై చేయండి. ఇక కేతువు విషయం ఆలోచించినట్టయితే కేతువుకు కూడాను ఇవే స్థానాలు ప్రతికూలమని శాస్త్రం చెప్పింది. 3, 6, 11 స్థానాలు అనుకూలం. అనుకూలంగా ఉన్నప్పుడు మీరు చేయవలసినటువంటి అవసరం లేదు. ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మట్టుకు తప్పకుండా మీరు పరిహారాలు చేసుకోవడం మంచిది. కేతు ప్రీత్యర్థమై పలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని 7,000 సార్లు జపించాలి. 7,000 సార్లు అనంటే మీకు ఒక రోజు 2 రోజులలో ఏది కాదు. మీకు దైనందిక కార్యక్రమాలు ఉంటాయి. ఉద్యోగరీత్యా మీరు పనులలో నిమగ్నమై ఉంటారు. వ్యాపారస్తులు వ్యాపారంలో నిమగ్నమై ఉంటారు. వివిధ పనులలో మనం నిమగ్నమై ఉంటాం కాబట్టి ఈ 7,000 సార్లు ఒకసారి చేయడం మనకు సాధ్యం కాదు కనుక ప్రతినిత్యం కూడాను మనం స్మరిస్తూ ఉండాలి, కీర్తిస్తూ ఉండాలి. కనీసం 7 సార్లు మీరు ప్రతినిత్యం కూడాను ఆ కేతు భగవానునికి ఈ శ్లోకాన్ని మీరు జపించండి. తర్వాత గణపతి కేతువుకు అధిష్టాన దేవత కాబట్టి గణపతిని పూజించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. మీకు ఆటంకాలు రాకుండా గణపతి మిమ్మల్ని కాపాడుతాడు. ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి. ఉండ్రాళ్ళను మీరు ఆ నైవేద్యాన్ని మీరు ప్రసాదంగా తీసుకొని సేవించండి. అప్పుడు ఆ గణపతి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తర్వాత కేతువుకు ఉలువలు దానం ఇవ్వండి. తర్వాత వైడూర్యం అనేటువంటిది ఉంటుంది. ఆ వైడూర్యాన్ని ధరించండి. ఇవి చేసినట్టయితే రాహుకేతువుల మూలకంగా మనకు ప్రతికూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తున్నటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. కనుక పరిహారాలు తప్పకుండా చేసుకోండి. దైవభక్తి పెంచుకోండి. ఆ దైవాన్ని, అమ్మవారిని, గణపతిని ప్రతినిత్యం కూడాను మీరు స్మరించండి, కీర్తించండి, స్తోత్ర పారాయణాలు చేయండి. తద్వారా రాహుకేతువులకు సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది.